టిఫిన్ చాలా స్పీడ్‌గా తినేస్తున్నా అనుకుంటున్నారా? నాకు హాలిడే వస్తే చాలు ఎక్కడికెక్కడికి వెళ్ళాలి అని చెప్పి ముందు డే మొత్తం ప్రిపేర్ అయిపోతాను. మా హస్బెండ్‌కైతే బయట తిరగడం మరీ అంతగా ఏమి ఇష్టం ఉండదు. సరే యాక్చువల్లీ తనకి వర్క్ కూడా ఉంది ఈరోజు. బట్ ఇంక నేను అడిగాను అంటే ఇంక మళ్ళీ నో అయితే చెప్పరు. సో, అయితే వెళ్దామన్నారు. మేము వన్ డేలో 3 ప్లేసెస్ ఎలా విజిట్ చేసామో మీకు పూర్తి వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ అయితే యాదగిరిగుట్ట వెళ్దాం అనుకున్నాం. నెక్స్ట్ వచ్చేసి స్వర్ణగిరి కూడా పక్కనే కదా అది చూద్దాం అనుకున్నాం. నెక్స్ట్ వరంగల్ 1000 స్తంభాల గుడి కూడా విజిట్ చేద్దాం అనుకున్నాం. కాకపోతే స్వర్ణగిరి నైట్ టైం చాలా బాగుంటుంది లైటింగ్స్తో. సో వచ్చేటప్పుడు అది కవర్ చేద్దాం, వెళ్ళేటప్పుడు యాదాద్రి వరంగల్ కవర్ చేద్దామని చెప్పి అయితే స్టార్ట్ అయిపోయాము. ఈ వీడియోలో పూర్తిగా యాదాద్రి గుడి గురించి అయితే మీకు పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మేము స్టార్ట్ అయింది మియాపూర్ నుండి కాబట్టి మియాపూర్ నుండి యాదాద్రికి ఎగ్జాక్ట్గా 96 కిలోమీటర్స్ ఉంటుంది. నేనైతే పొద్దున్నే టిఫిన్ చేసేసా. బట్ మా హస్బెండ్ మా చెల్లి అయితే ఇంకా తినలేదు. అన్నయ్య నేను అక్కడే తినేసాం ఇంటి దగ్గరే. వాళ్ళు ఇక్కడికి వచ్చిన తర్వాత దారిలో యాదాద్రి వస్తున్నాం అనిపించి అక్కడ ఆగి టిఫిన్స్ అయితే చేస్తున్నారు. ఆ బ్రేక్లో మనం జాంకాయలు తినేయాలి కదా. అక్కడ జాంకాయలు చాలా అప్పుడే కోసిన అనుకుంటా, చాలా ఫ్రెష్గా ఉన్నాయి. ఆ అంకుల్తో ఉప్పు కారం పెట్టించేసుకుని మరీ తినేస్తున్నాను. అసలు వ్యూ ఉంది, ఎక్స్ట్రాడినరీగా ఉంది. అటు మొత్తం ఎటు చూసిన చెట్లని, కొండలు, చెరువులు ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి. ఎండ అయితే ఎక్కువగానే ఉంది. బట్ చూడడానికైతే ప్లేస్ అసలు ఎంత అందంగా ఉందో మీరే చూడండి. నాకు ఇలా టెంపుల్స్కి అవి వెళ్ళడం అంటే నాకైతే పిచ్చి, అసలు మామూలుగా కాదు. అందులోకి ఎప్పటి నుంచో యాదాద్రి అనుకుంటున్నాం. బట్ ఎందుకో సంహవ్ అలా బ్రేక్ పడుతూ ఉంది. బట్ ఈ రోజైతే మా రోజైనా అనిపించింది. చాలా బాగా దర్శనం అయింది, చాలా హ్యాపీగా అనిపించింది మాకైతే. యాదగిరిలోకి అయితే ఎంటర్ అయిపోయాం. ఇక్కడ చూడండి ఆంజనేయ స్వామి విగ్రహం చాలా పెద్దగా ఉంది. అసలు ఎంట్రన్స్లోనే ఆంజనేయ స్వామి విగ్రహం చూడగానే నాకు ఎప్పుడు కూడా కొండంత ధైర్యం వస్తుంది. అలా మన యాదాద్రి గుడిలోకి అయితే వెళ్ళిపోతున్నాము. యాదాద్రి వచ్చేసి భువనగిరి డిస్టిక్లోకి వస్తుంది. మన యాదగిరిగుట్ట అంటాము, లేదా యాదాద్రి అని కూడా పిలుస్తాం కూడా. లక్ష్మీ నరసింహస్వామి వారు దర్శనం చేసుకుంటే సకల రుణ బాధలు తొలగి మంచిగా ఉంటామని చాలా నమ్మకం మా అందరికీ కూడా, సెంటిమెంట్ నాకు. అలానే అందరూ కూడా చెప్తారు మనకి ఏ రకమైన రుణ బాధలు ఉన్నా తొలగిపోతాయని. మేము ఊర్లో ఉన్నప్పుడు అయితే అంతర్వేది ఎప్పుడు వెళ్తూ ఉండేవాళ్ళం. మా ఇంటి దగ్గర నుంచి అంతర్వేది మాకు దగ్గరే. సో అంతర్వేది లక్ష్మీ నరసింహస్వామి గుడి అంటే మాకు చాలా ఇష్టం, ఫ్రీక్వెంట్గా వెళ్తూ ఉంటాం. చూడండి టెంపుల్ ఎంట్రన్స్లో ఎంత అద్భుతంగా ఉందో. ఇది కొండ కింద అనమాట. మనం కొండ కింద నుంచి కూడా ఇక్కడ గోపురం ఉంది కదా, ఇక్కడ నుంచి లోపలికి మెట్లెక్కి కూడా కొండపైకి ఎక్కొచ్చు. చూడండి నేను అక్కడైతే కార్ పార్కింగ్ చేసేసి మేము పైకి గుట్ట మీదకి నడిచి వెళ్దామని అనుకున్నాం. బట్ ఎండ చాలా ఎక్కువగా ఉండడం వల్ల పైకి వెళ్ళిపోదాం అనుకుంటే కార్ పార్కింగ్ వచ్చి 500 రూపీస్ అన్నారు. దాని బదులు ఆటోలో వెళ్ళడం బెస్ట్ అనిపించింది మాకు. ఎందుకంటే ఆటోలో అయితే ఈచ్ పర్సన్కి 25 రూపీస్ అనమాట. సో 100 రూపీస్. సో మేమైతే స్టార్ట్ అయిపోయి వెళ్ళిపోతున్నాము. మా అన్నయ్య హస్బెండ్ చాలా ఎంజాయ్ చేస్తున్నారు. యాదగిరి గుట్టకి ఈ పేరు ఎలా వచ్చిందో చూద్దాం. మెయిన్ ఏంటి అంటే విష్ణు భగవానుడు అవతారాల్లో ఒకటైన నరసింహ రూపంలో ఒక భక్తుడికి, యాదవుడికి నరసింహస్వామి దర్శనమిచ్చారనమాట. అందుకే ఆ పేరు మీదుగా యాదగిరిగుట్ట అని పేరు వచ్చింది. మన యాదగిరిగుట్టలో కూడా గిరి ప్రదర్శన ఉంది. అరుణాచలంలో గిరి ప్రదర్శన ప్రతి ఒక్కరికి తెలుసు. యాదగిరిగుట్టలో కూడా గిరి ప్రదర్శన ఉంది. చూడండి టెంపుల్ ఎంత అందంగా ఉందో. స్వాతి నక్షత్రంలో ఖచ్చితంగా యాదగిరిగుట్టలో గిరి ప్రదర్శన చేసి దర్శనం చేసుకుంటే మన కోరికలు తీరుతాయని చాలా భావిస్తారు. సో ఇక్కడ చాలామంది చేస్తారంట. 5,000 మంది 10,000 మంది అలా నడుస్తారంట. అప్పుడు ఖచ్చితంగా చూడాలి. ఎంట్రన్స్లో కొండపైకి వెళ్తున్నప్పుడు ఆ వ్యూ మొత్తం చూడండి ఎంత అందంగా ఉందో. చాలా డెవలప్ చేశారు అసలు యాదగిరిగుట్టని. ముందులో ఇంత అలా ఉండేది కాదంట. రీసెంట్గానే చాలా అంటే చాలా బాగా డెవలప్ చేశారు. చూడండి వ్యూ మొత్తం మీకు చూపిస్తాను. ఆ ద్వారం దగ్గర నుండి చాలా పెద్దగా ఉంది. టెంపుల్ కూడా చాలా పెద్దదన్నమాట. ఇక్కడ ఈవిడితో అయితే ఫస్ట్ బొట్లు అయితే పెట్టించేసుకున్నాము. ఇంక మేమైతే లోపలికి వెళ్ళిపోతున్నాము. ఫ్రీ దర్శనానికి వెళ్ళాలి అంటే కొంచెం ముందుకు వెళ్తే అక్కడ నుండి డైరెక్ట్గా మనం ఫ్రీ దర్శనానికి వెళ్ళొచ్చు. లేదు అమౌంట్ పెట్టి వెళ్ళాలి అంటే ఈచ్ పర్సన్కి 150 రూపీస్, అలా 4 మెంబర్స్కి 600 రూపీస్ అనమాట. సో మనం అలా 150 రూపీస్ టికెట్ తీసుకుంటే ఈ వే నుండి ఇలా పంపిస్తారు. చూడండి మేమైతే లోపలికి వెళ్ళిపోతున్నాము. నేను లోపలికి వెళ్తున్నప్పుడే మొత్తం మీకు చూపిస్తాను. మేబీ మాకు అది ఆ షెడ్ లాగా ఉండడం వల్ల నాకు వెళ్ళేంత వరకు ఎండ పెద్ద తగలలేదు. బట్ మేము వెళ్ళిన రోజు October 2 అయితే ఎండ వాచిపోయింది, మామూలుగా లేదు అసలు.
ఇక్కడ స్వామివారికి కొబ్బరికాయలు అయ్యి కొట్టే ప్లేస్ అనమాట. ఇక్కడ స్వామివారి ఫోటో పెట్టి అక్కడ దీపారాజన కూడా చేసి ఉంచారు. ఇక్కడ మొత్తం మనం ఇలా వెళ్ళిపోయిన తర్వాత స్పెషల్ దర్శనానికి ప్రత్యేక దర్శనానికి టికెట్ అని చెప్పి ఇలా ఉంటుంది. సో లోపలికి వెళ్ళొచ్చు. ఫోన్ కౌంటర్ కూడా కంగారు పడాల్సిన అవసరం ఏం లేదు. మనం లోపలికి వెళ్ళేటప్పుడు అక్కడ ఆయన ఉంటారు. ఆయన దగ్గర నీట్గా సబ్మిట్ చేసేసి స్వామివారిని దర్శించుకోవడానికి మనం లోపలికి వెళ్ళొచ్చు. మేము అలానే ఫోన్లో అయితే బయట ఇచ్చేసి లోపల దర్శనానికి అయితే వెళ్ళాము. లోపల దర్శనం అయితే చాలా బాగా జరిగింది. మొత్తం మీరు లోపల దర్శనంలో గుమ్మం చూడండి, ఆ కొండ సగం వాలినట్టు ఉంటుంది. ఆ కొండను వాళ్ళు ఏమాత్రం రిమూవ్ చేయకుండా అలానే ఉంచి లోపల లక్ష్మీ నరసింహస్వామిని అయితే ప్రతిష్ఠించారు. అక్కడ దర్శనం చాలా బాగా అయింది మాకు. అసలు ఏ రకమైన కంగారు లేకుండా చాలా ప్రశాంతంగా జరిగింది. ఇంకా స్వామివారి దర్శనం అయిన తర్వాత బయటకు అయితే వచ్చేసాము. నేనైతే బయటకు వచ్చి గుడి మొత్తం వ్యూ మొత్తం మీకు చూపించాలి అని వీడియో అయితే తీశాను. తీసిన తర్వాత మేము వెళ్ళేటప్పటికే అరౌండ్ 12 అవుతుంది. అప్పటికే జనాలు ఎక్కువగానే ఉన్నారు. మేబీ వీకెండ్ కాకుండా ఉన్నందుకేమో ఇంకా తక్కువేనా అనిపించారు నాకు. ఇంకా స్వామివారి అమ్మవారి పట్టు వస్త్రాలు అయితే అక్కడ అమ్ముతున్నారు. కావాల్సిన వాళ్ళు ఖచ్చితంగా పర్చేస్ చేయొచ్చు. ఇక్కడ గేట్ దగ్గర ఒకటి, గుమ్మం దగ్గర గోల్డెన్ గేట్ టైప్ ఉంది. అక్కడైతే మేము చాలా ఫొటోస్ దిగాము. ఇంకా స్వామివారి రథానికి సపరేట్గా ఒక షెడ్ టైప్లో పెద్దగా కట్టారు. అక్కడ ఇంకా బాగుంది. సో నేనైతే మొత్తం అన్నీ తిరిగేశాను. గుడి చుట్టూ ప్రదర్శనలే చేస్తాను. ఇంకా ఎందుకో చాలా పీస్ఫుల్గా అనిపించింది. మీరు ఈవినింగ్ టైంలో కూడా ప్రిఫర్ చేయండి. ఎందుకు అంటే ఈవినింగ్ టైం అయితే ఇంకా బాగుంటుంది లైటింగ్స్తో అవి. బట్ మేము ఇది కూడా ఈవినింగ్ పెట్టుకుంటే మళ్ళీ స్వర్ణగిరి కూడా మిస్ అవుతామని చెప్పి ఒక టెంపుల్ మార్నింగ్, ఒక టెంపుల్ ఈవినింగ్ అని పెట్టుకున్నాం అనమాట. ఇక్కడే నేను జ్యోతి వెలుగుతుంది అన్నాను కదా, దీపం, అది అక్కడే. ప్రసాదాలు అవి కావాలంటే మీకు అక్కడే ఉంటుంది. కిందకి ఇక్కడ ప్రసాదాలు ఇచ్చే స్థలం అని క్లియర్గా మెన్షన్ చేసి ఉంటారు. మనం అలా కిందకి వెళ్ళొచ్చు. ఆ షెడ్లోకి వెళ్తే మా హస్బెండ్ అండ్ అన్నయ్య ప్రసాదాలు తీసుకురావడానికి వెళ్ళారు. వాళ్ళు తీసుకొచ్చిన వెంటనే పులిహోర, లడ్డు అయితే తినేసాను. లడ్డు అయితే చాలా బాగుంది. పులిహోర కూడా నాకు భలే నచ్చింది. ఇంకా ప్రసాదాలు అన్నీ తినేసిన తర్వాత మేమైతే కిందకి స్టార్ట్ అయిపోయాం. ఆటోల కోసం కంగారు పడాల్సిన అవసరం ఏం లేదు. ఆటో స్టాండ్స్ అని చెప్పి ఉంటాయన్నమాట. సో కిందకి వెళ్ళడానికి మళ్ళీ ఒక ఆటో మాట్లాడుకుని అయితే కిందకి వెళ్ళిపోయాం. వెళ్ళిపోయేటప్పుడు మొత్తం ఈ వీడియో తీశాను. నెక్స్ట్ మా ప్లేస్ ఏంటి అంటే చలో వరంగల్, 1000 స్తంభాల గుడి, శ్రీ భద్రకాళి టెంపుల్. ఆ వీడియో అయితే అసలు మిస్ కాకండి. ఈ వీడియోలో మీకు ఆల్మోస్ట్ ఇన్ఫర్మేషన్ చూపించానని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.